మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయిని ఎక్కడో బెంగళూరులో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది బెయిల్ మీద స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వదిలేశారు అంటున్నారు. అది మరి అది తప్పు అని మీరు భావించినప్పుడు మరి అక్కడ హైదరాబాద్ లో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేసి హైదరాబాద్ అమరావతి తీసుకురాలేదా? మీరు ఇక్కడ కొట్టు పంపించారు, ఇంకా మంచోళ్ళు కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అది మీకు అనుకున్న తేడా. ఇక పవన్ కళ్యాణ్ గారు మీకు తిట్టొద్దు, తెలుగుదేశాన్నే తిట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఎంత నిజం అన్నది దీంట్లో ఎంత నిజం ఉందో, అలాగే మొన్న మధ్యన ఒకటి జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోటో పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని ఒక న్యూస్ ఒకటి ట్రోల్ అయింది. దాంట్లో ఎంత నిజం ఉందో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు తిప్పద్దు అన్న దాంట్లో కూడా అంతే నిజం ఉంటారు. రెండు కూడా నిజం లేని వాస్తవం, రెండాటిలో కూడా వాస్తవం లేదు, అన్ని రెండు అబద్ధాలు సార్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారే అనుకుంటే కారణం ఏంటంటే మొన్నటి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని నానా తిట్లు తిట్టించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి అధికార దర్పంతో తొక్కేసి నాశనం చేసేద్దామని చూసిన వాళ్ళు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టకండి, పవన్ కళ్యాణ్ గారు చాలా డిబేట్లు అంటున్నారు, స్పోర్ట్స్ చాలా నిజాయితీ పరుడు, ఆ నిజాయితీ నిలబెట్టుకోవాలి అని అంటున్నారంటే అది వైసీపీ పార్టీ యొక్క పచ్చి అవకాశవాద రాజకీయం సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నదా లేదా పక్కన పెట్టి అంటానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి తేరదీవుడి వల్లే 2014లో సీఎం అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు తిట్టడం వల్లే 2019లో ఓడిపోయారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు తేరదీవుడి వల్లే మళ్ళీ 2024లో సీఎం అయ్యారు. నేను తిట్టడం వల్లే ఓడిపోయానని గ్రహించాడు. అయితే ఇప్పటికి తెలిసింది కథ ముగిసైపోయిందని, అతను కథ అంతా అయిపోయిందని ఈ రోజు తెలుసుకుంటే మాత్రం సుఖం ఉంది. ఇది అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మొసల కన్నీటిని నమ్మొచ్చా నమ్మకూడదా అనేది జనసేన పార్టీ నాయకులు కానీ, లేదా జన సైనికులు కానీ, లేదా జనసేన పార్టీని మద్దతునిస్తున్న కొన్ని సామాజిక వర్గాలు కానీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఒక లీడర్ గా గుర్తించింది కాపు సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం. ఈ మూడు సామాజిక వర్గాల్ని నట్టేట్లో ముంచేసిన వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని అనేక సార్లు చెప్తూ ఉంటా. అసలు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందా లేదా అన్నది లేదని మధుకర్ గారు చెప్తున్నారు. వచ్చిందంటే దాన్ని నమ్మట్లేదని ఒక కథ చెప్తాను సార్ చిన్నది. ఒక కొంగ ఒక నది ఓటి మీద చెరువు ఓటి మీద కూర్చుని తప్పదు అలా మౌనంగా ఉంటుంది, కన్నీళ్ళు కాస్తుందట. అంటే చేపలన్నీ చూసి ఇదేంటి రోజు తినేసి మన కొంగలు ఎంత మార్పు వచ్చేసింది ఏంటి, అదేంటి ఇంతలా మౌనం ఉన్నాము, 3 రోజుల నుంచి వస్తున్నాం, ఒక ఎవరిని ఆహారం కూడా తీసుకోవట్లేదంటే ఏమీ లేదు, ఈ నది ఎండిపోతుందని బెంగ పెట్టుకుంటున్నాను నేను, ఈ నది ఎండిపోతే మీ అందరి పరిస్థితి ఏంటి అని ఒక చేప అందంటే నాకు లాంటిది, అయ్యయ్య నా పరిస్థితి ఏంటి, నది ఎండిపోతేని నన్ను తీసుకుని వేరే నదిలో పెట్టబట్టు అది నాకు తెలిసిన నది చోట చాలా నీరు ఉంటుంది, అక్కడ ఎప్పుడు వండిపోదంటే తీసుకెళ్ళమంటారు. సరే నేను తీసుకెళ్తాను, ఏం చేస్తాను, నీ గురించే కదా నేను ఉన్నానని ఆ చేపను తీసుకెళ్లి దారిలో తినేసింది అనమాట. ఇలా నదిలో ఉన్న చేపలన్నీ తింటా ఉండేదట. అటువంటి ఆ చేప కథ కొంగ చేప కథ గుర్తుకొస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఆయన తండ్రిని హత్య చేసింది ఎవరో విచారణ జరిపించండి, లేదా తండ్రిని చంపించింది ఎవరో నాకు నిర్ధారించండి అని అడగలేని వ్యక్తి, తన పిన తండ్రిని చంపింది ఎవరో తెలిసినా కూడా, లేదా ఆరోపణలు వచ్చినా కూడా తన వెనక తిప్పుకున్న వ్యక్తి, తన చెల్లెలు కట్నం ఇచ్చిన ఆస్తి కూడా ఇవ్వలేదు తన చెల్లెలే ఆరోపిస్తుంది. అటువంటి వ్యక్తి తల్లి తీరబోయిపోయినా కానీ పట్టించుకున్న వ్యక్తి, ఏ కాపు సామాజిక వర్గం అయితే తన హంతకం చూసిందో ఆ కాపు సామాజిక వర్గానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇతర తీసేస్తే, బీసీ రిజర్వేషన్ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసేస్తే, లేదా ఏ దళిత సామాజిక వర్గం అయితే అంతకన్నా మిగిలిందో ఆ దళితులు చంపేసినా కానీ పట్టించుకోని వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పతి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టకండి అని అన్నారు, దాన్ని నేను నమ్మటం లేదు. నమ్మినా కానీ ఒకవేళ అనినా కానీ రేపు పొద్దున ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ ఈ పచ్చి అవకాశవాదం పవన్ కళ్యాణ్ గారి మద్దతు సామాజిక వర్గాన్ని తప్పుదారి పట్టించడం కోసం